ఈ రోజైతే మా ఆయనకిష్టమైన నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మరియు డైలీ వ్లాగ్ కూడా ఉంటుంది. చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇదైతే సండే వ్లాగ్ అండి. 1 కేజీ చికెన్ అయితే ఉప్పు, పసుపేసి మంచిగా కడిగాను. కడిగిన తర్వాత ఇందులోకి తగినంత కారము, తగినంత ధనియాల పొడి, పచ్చి కొత్తిమీర పొడి అంటారు అదేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్నయితే మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనం చికెన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇదైతే నేను మా పిల్లలు కొంచెం చిన్నగున్నప్పుడైతే నేను నేర్చుకున్నానండి. ఎందుకంటే వాళ్ళకి తినడం అలవాటయిన తర్వాతనే నేను నేర్చుకున్నాను. ఇప్పటికి మామూలు చికెన్ తెస్తేనైతే అసలు తినరండి. అందుకోసమనే నేను ఎక్కువ నాటుకోడి చికెను ప్లస్ మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అయితే చేస్తాను. ఈరోజు నాటుకోడి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆహ్, స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా అంత పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము చికెన్ అయితే ఫ్రై జేసుకోవాలి. అలా ఫ్రై జేసుకున్నామనుకోండి మనకైతే నీసు వాసన రాదు. చికెన్ గూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే నేర్చుకున్నప్పుడు నాకైతే ఇలాగే నేర్పారండి. అందుకోసమే నేను ఇలాగే చేస్తాను. చూడండి మొత్తం ఇలా ఆయిల్ పైకి తేలింది గదా! ఇప్పుడైతే ఇందులోకైతే వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది గాబట్టి వాటరు కొద్దిగా ఎక్కువేసుకోవాలి. కొంచెం సూప్ లాగానే ఉంటుందండి. కానీ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొబ్బరి పొడండి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఉడికింది. అదైతే ఈ వీడియోలో చూపించలేదండి. ఇదంటే మార్నింగ్ లాగండి. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఎలా వర్క్ చేసుకున్నానో నేనైతే మీకిప్పుడు చూపిస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని తడిగుడ్డ పెడతాను. బాల్కనీ మొత్తము వాటర్‌తో కడిగేసుకుంటాను. లేపోతే తుడుచుకుంటానండి. డైలీ అయితే స్టవ్ దగ్గరైతే నేను ఇలాగే క్లీన్ చేసుకుంటాను. ఈరోజైతే మార్నింగ్ చేస్తున్నానండి. డైలీ నైట్‌లోనే ఇదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇది సంకష్ట రోజు తెల్లారండి. నాకైతే ఇగ నైటు తిని పడుకునేసరికి చాలా లేట్ అయితుంది. అందుకోసమనే ఆ రోజు చేయకుండా ఈ రోజైతే జేసుకుంటానండి. కొంచెం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి ఫాస్టింగ్ ఉంటాను గాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకోసమే ఈరోజు మార్నింగ్ అయితే ఇలా లేచిన తర్వాత స్టవ్ బండంతా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బోలయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నైట్‌లోను నేను తోమలేదండి. ఇగ మార్నింగ్ తోముకుంటాను. కొంచెం అలసిపోయినట్టుగా అయితాం గదా! అందుకోసమనే ఇలా మార్నింగ్ అయితే తోమిన తర్వాత మంచిగా ఇవి అయితే ఆరేలోపైతే బట్టలైతే వాచేసుకుంటానండి. ఇప్పటికే నేను మార్నింగ్ లేసినప్పుడే ఈ బట్టలైతే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇగ పనైతే మనకి ఈజీగా అయిపోతుంది గదా! నేను క్వార్టర్స్‌లో ఉన్నాను గాబట్టి నాకిలా ఆహ్, చేసుకుంటున్నాను గానీ, ఇంటి దగ్గరైతే వాషింగ్ మిషన్ ఉంటది గాబట్టి బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసి ఆలోపు పనంతా కంప్లీట్ జేసుకుంటానండి. నాకైతే ఈజీగా ఉంటుంది కొంచెం. పని తొందరగా అయిపోతుంది. ఎందుకంటే చేతులతో వాష్ చేసేసరికి కొంచెం టైం అయితే పడుతుందండి. కానీ నాకెందుకో వాషింగ్ మిషన్ కంటే చేత్తో వాష్ చేసిన బట్టలే మంచిగా అనిపిస్తాయండి. ఇక్కడ క్వార్టర్స్‌లో కూడా మనకు వర్క్ చేసడానికి ఉంటారండి. కానీ నాకు చేపించుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత మనలాగా చేయరండి. అందుకోసమని నేనైతే చేపించుకోను పని. వాళ్ళొచ్చేసరికి నా పనంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే బోర్లు కడగడము కంప్లీట్ అయింది కదా! కంప్లీట్ అయిన తర్వాత అయితే బట్టలైతే వాష్ చేసుకుంటానండి. ఇక్కడైతే బోళ్ళు కడగడం కంప్లీట్ అయినంకనైతే ప్రతిరోజు నేనిలాగే సింక్‌నైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. నేనైతే రూమ్‌లో అయితే నాదైతే సింక్ మంచిగా నీట్‌గా ఉంటుంది. ఇక్కడైతే అందరూ ఎక్కువ ఎక్కువ రోజులుంటారు గదా! అందుకోసమే ఈ సింక్ అయితే ఇలా పాడైపోయిందండి. ఎందుకంటే అంతగా నీట్‌గా కడగరండి ఉన్న వాళ్ళైనా గూడా. ఎందుకంటే ఆహ్,
వర్క్ చేసే వాళ్ళతోనే చేపించుకుంటారు. అందుకోసమనే వాళ్ళు మనంత నీట్‌గా కడగరు గదా! అందుకోసమే ఈ సింక్ అయితే ఇలా ఉందండి. ఎందుకంటే ఇవి క్వార్టర్స్ కాబట్టి ఇలాగే ఉంటాయి. అంత నీట్‌గా ఉండయి. ఎక్కడి క్వార్టర్స్ అయినా ఒకేలాగా ఉంటాయండి. అందుకోసమని ఈ సింక్ అయితే ఎంత కడిగినా పోవటం లేదు. అలా కొద్దిసేపయితే ఇలా సింక్ కడిగిన తర్వాత మార్నింగే ఇల్లంతా తడిగుడ్డ పెట్టానండి. కానీ ఇప్పుడు నేను స్టవ్ బండ కడిగేటప్పుడైతే వాటరన్నీ కింద పడిపోయాయండి. అందుకోసమనే మరొకసారి ఇలా మాప్ పెడుతున్నాను. నాకైతే కొద్దిగా వాటర్ పడ్డా కూడా నచ్చదండి. అందుకోసమే ఇల్లయితే ఎప్పుడు శుభ్రంగా ఉంచడానికి ట్రై చేస్తాను. ఇది క్వార్టర్స్ కాబట్టి అంత నీట్‌గా అనిపించదండి. మనం ఎన్ని సార్లు తుడిచినా ఈ బండలైతే అలాగే ఉంటాయండి. మన రూమ్ దగ్గరైతే వైట్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చిన్న మరక పడ్డా గాని మనకు కనిపిస్తుంది. అది కూడా మనం తూర్చేంత వరకు కూడా అలాగే ఉంటుంది కాబట్టి, మనం క్లీన్ చేసినప్పుడు చాలా ఆహ్, తెల్లగా ఉంటాయండి. అందుకోసమనే ఇక్కడ ఎంత తుడిచినా ఇంతే ఉంటది. ఇప్పుడైతే బాల్కనీలో అయితే బట్టలైతే వాష్ చేసుకుందాం. నేనిక్కడే బట్టలు వాష్ చేస్తానండి. బాత్రూమ్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ నాకిక్కడే నచ్చుతది బట్టలు వాష్ చేయడం. బయట మంచిగా చల్లగా ఉంటుంది గదా! చెట్ల గాలి గూడా వస్తది కాబట్టి ఇక్కడైతే నేను వాష్ చేస్తానండి. ఇదైతే 6:30కే బట్టలైతే వాష్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ టైంలోనే వాష్ చేయడం అంటే ఇష్టము. కొంచెం పని కూడా ఫాస్ట్‌గా అయిపోద్దండి మార్నింగు. నేను మార్నింగ్ లేచిన తర్వాత పని ముందు చేసిన తర్వాత ఫోనయితే చూస్తానండి. ఫస్టు హ్మ్. మనం ఫోను ముందర పెట్టుకున్నాం అనుకోండి, అది ఎంతసేపు చూసినా ఓడవది. టీవీ చూసినా గూడా అంతే. అందుకోసమే నాకు చిన్నప్పటి నుండి అలవాటు. పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టీవీ అయినా, ఫోనయినా చూస్తానండి. అంతవరకు దాకా అయితే నేను టీవీ చూడను, ఫోను చూడను. నాకు గూడా పని మీద ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. ఒకవేళ ఫోను చూస్తే ఒక గంట సేపైనా, 2 గంటల సేపైనా అలాగే కూర్చొని చూడబుద్దవుతుంది. ఈలోపైతే మా హస్బెండ్ వచ్చేస్తాడండి. నాకైతే తిట్లయితే కంపల్సరీ పడతాయి. ఎందుకంటే అతను మార్నింగ్ డ్యూటీకెళ్తారు కాబట్టి 7:30 కల్లా వచ్చేస్తాడు కాబట్టి, ఆ లోపైతే నేను పనంతా కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. ఆయన వచ్చేలోపైతే టిఫిన్ ప్రిపేర్ చేసి పెడతానండి. ఈలోపు పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. నాకు గూడా కొంచెంసేపు మాట్లాడే టైం ఉంటది కాబట్టి, అందుకోసమే మార్నింగ్ అయితే ఇలా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి. ఇక్కడైతే బట్టలన్నీ వాష్ చేస్తున్నాను. ఇవి వాష్ చేసి ఇవి నీళ్ళరిసే లోపైతే ఇంగ మిగతా పనులన్నీ చేసుకుంటానండి. నాకైతే ఇలా చేత్తోని వాష్ చేయడం అంటేనే ఇష్టం బట్టలైతే. మంచిగా తెల్లగా మురికిపోతుంది గదా! చూడండి ఇవన్నీ మనం సబ్బెట్టి నలిచానండి. ఇవన్నిటిని కుదించుకుంటాను. ఇప్పుడు వాటర్‌లో కుదించిన తర్వాత ఇలా వాటర్ అడిసిపోయేంత సేపు ఈ గోడ పైనయితే వేస్తాను. ఈరోజైతే కొంచెం మొగులుగా ఉందండి. మబ్బులొచ్చేసాయి. వర్షం పడతది అలాగా ఉంది. బట్టలారతాయో ఆరయో అని ఫాస్ట్‌గా అయితే నేను నీళ్ళలో కుదిస్తున్నానండి. ఎందుకంటే పైన ఆరేస్తేనేమో గాలికన్నీ కింద పడుతున్నాయి. అయినా పైనయితే మొత్తం డస్ట్ ఉందండి. అన్ని బట్టలన్నీ కింద పడిపోయి మళ్ళీ 2 సార్లు పని చేయాల్సొస్తుంది. అందుకోసమనే ఈరోజు ఇగ బాల్కనీలో ఆరేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే కింద ఆరేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే బట్టలన్నీ వాష్ చేశానండి. చూపెడతాను. మొగులైతే చూడండి క్లౌడ్స్ వచ్చేసాయి. గాలైతే పెడుతుంది ఇప్పుడైతే. అందుకోసమనే బట్టలు ఆరుతాయో, ఆరయో అని నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఎలాగైనా ఇంట్లో అయినా దండం కట్టి ఆరేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇక్కడ మా పిల్లలైతే ఇంక లెవ్వలేరండి. 9 వరకు వీళ్ళు లేస్తలేరు. అంతకుముందయితే 6:00కే లేసి కూర్చునేవాళ్ళు రూమ్‌లో అయితే. ఎందుకంటే అక్కడ సౌండ్స్ ఒస్తాయి గదా! హారన్ సౌండ్స్. ఇక్కడైతే ఏం సౌండ్స్ రావండి. ఇది ఒక ఫారెస్ట్ లాగుంటది కాబట్టి ఇక్కడ ఎవ్వరు మాట్లాడినా గాని అంత సౌండ్స్ రావు. చిన్న పిల్లలు గూడా ఎవ్వరు లేరు గాబట్టి వీళ్ళైతే ఇంతసేపు పడుకున్నారండి. వీళ్ళేసిన తర్వాతనైతే వీళ్ళకి కొంచెం పాలు పోసి టిఫిన్ పెడితే సరిపోతుంది. వీళ్ళేసేసరికి నా పనంతా కంప్లీట్ అయిపోతుందండి. డైలీ ఇలాగే అయితుంది గానీ, స్కూలుకి వెళ్ళేటప్పుడైతే కొంచెం కష్టమయ్యేటట్టుంది అనిపిచ్చింది నాకైతే. ఇక్కడ నేను మార్నింగ్ బోళ్ళు కడిగాను గదా! ఇవన్నయితే ఆరిపోయాయండి. వీటన్నింటినైతే ఇలా సర్ది పెట్టుకుంటున్నాను. ఇలా సర్ది పెట్టిన తర్వాత ఈరోజైతే ఈ దోసనైనా, పొంగనాలైనా చేద్దామనుకుంటున్నాను. రాత్రయితే పిండయితే నానబెట్టానండి. ఎందుకంటే పిల్లలకు టిఫిన్ అంటే ఇష్టము. రాత్రి 12కి లేసి నానబెట్టాను. మా పిల్లలైతే అన్నం అంటే తినరని అందుకోసమే అప్పుడు గుర్తొచ్చిందండి. అప్పుడు లేసి ఇగ నానబెట్టాను. ఇప్పుడైతే నానిపోయిందండి. నానిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పడదామనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. మిగతా వీడియో రేపటి వీడియోలో వస్తుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.